మరి ఇక్కడ వారి ఇంటి ఆవరణలో మనం గమనిస్తే చుట్టూ పచ్చని ప్రకృతి, బుద్ధుడు, ఈ వృక్షం కూడా బోధి వృక్షం లాగానే అనిపిస్తూ ఉంది. మరి ఇక్కడి నుంచి అలా మనం కొంచెం ముందుకు సాగితే మనకక్కడ పిరమిడ్ కూడా కనిపిస్తుంది. చాలా చక్కగా అంటే సాధారణంగా చాలామంది అనుకుంటూ ఉంటారు. పిరమిడ్స్ అంటే ఏమిటి అనంటే ఒక శవాలను భద్రపరిచే ఒక ప్రదేశం అని చాలామందికి ఒక అపోహ ఉంటుంది. కానీ కాదు. అసలు పత్రి సార్ దాని గురించి ఒక పరిశోధన చేసి, ఎన్నో పుస్తకాలు చదివి, దాని గురించి ఒక సమగ్రమైన వివరాలు, విజ్ఞానం సేకరించి, దాన్ని ప్రపంచానికి అందించే క్రమంలో అసలెవరైనా ఊహిస్తారా? ఈజిప్ట్‌లో ఉన్న పిరమిడ్ ఏంటి, మనకు ఈ ఆంధ్ర, తెలంగాణకు ఆయన మొట్టమొదటిసారిగా పరిచయం చేయటం. ఇక్కడి నుంచి మొదలుపెట్టుకొని ఇప్పుడు పిరమిడ్స్ విశ్వవ్యాప్తంగా కూడా నెలకొన్నాయన్నమాట. అంటే ఈ పిరమిడ్ అనేది ఎంత శక్తివంతమైంది అనంటే మనం సాధారణంగా 3 గంటలు కూర్చొని ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో, పిరమిడ్ కింద ఒక్క గంట కూర్చొని ధ్యానం చేస్తే అంతే. అంటే 3:1 అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఎనర్జీ. ఆ ఎనర్జీ కూడా ఇటువంటి ఎనర్జీ కాదు. సహజ సిద్ధమైన ప్రాణశక్తి అనమాట. మరి ప్రతి ఒక్క జీవి బతకడానికి కావాల్సింది ప్రాణశక్తి. మరి అటువంటి ఆ శక్తిని అందుకోవటానికి ఇది చాలా అనువైన ప్రదేశం అనే చెప్పుకోవాలి. మరి ఇక్కడ ఆహ్, ఈ పిరమిడ్ లోపల గూడా చాలా చక్కగా ఉంది. మరి అందరూ కూడా ఇక్కడికొచ్చి కూర్చొని ధ్యానం చేస్తూ, వారు ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్‌ని వారు పొందుతూ, అలాగే ఎంతో చక్కగా ఆ అనుభవ సారాన్ని కూడా వారి జీవితానికి అన్వయించుకుంటూ, ఎంతో చక్కగా ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నారు. ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవటానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. నిజంగా ఇది గమనిస్తే కూడా మనకు క్లోజ్డ్‌గా చిన్నదిగా ఉంది. కానీ ఎక్కడైతే కొంచెం చిన్నదిగా, సూక్ష్మంగా ఉంటుందో అక్కడ ఎనర్జీ అనేది చాలా విస్తారంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారనమాట. అసలు చూసారా ఎంత వెలుగు, ఎంత దేదీప్యమానంగా ఈ సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం వచ్చిన వారంతా కూడా ధ్యానులంతా కూడా ఇక్కడ ఈ పిరమిడ్ పత్రిసరి ఏదైతే ప్రపంచానికి అందించారో, ఇక్కడ మనం చూస్తే అమృతాలయం అంటూ చక్కటి శాకాహార భోజనాన్ని అందిస్తారు. శ్వాస మీద ధ్యాస, ధ్యానాన్ని నేర్పిస్తున్నారు. అలాగే పిరమిడ్ ఎనర్జీని పరిచయం చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతి ఒక్క జీవిని కాపాడడం మన కర్తవ్యం అని చెప్పి, ప్రతి ప్రాణి రక్షణ తన ధ్యేయం అని చెప్పి పత్రిజీ గారు చెప్పారు. ఇక్కడ ఈ జన్మస్థలమైన ఈ ఇంట్లో మనకు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనం సాధారణంగా గమనిస్తే మనం ఏదైనా విత్తనం వేస్తే అదే చెట్టొస్తది. అవునా? ఇప్పుడు మనం మామిడి చెట్టు కావాలనుకున్నాం అనుకోండి. దానికి సంబంధించిన విత్తనం వేస్తే మామిడి చెట్టొస్తుంది. అవునా? పనస చెట్టు రావాలంటే ఆ విత్తనం వేస్తే పనస చెట్టొస్తుంది. మల్లె చెట్టు రావాలంటే మల్లె తీగ. అలాగే ఒక వ్యక్తి ఉన్నతంగా, మహోన్నతంగా ఎదగాలి అనంటే ఆ బీజం అనేది చాలా ముఖ్యమనమాట. మరి అటువంటి ఆ బీజానికి సంబంధించిన ఆ ప్రదేశం ఇది. బోధన్, శక్కర్ నగర్, పత్రిజీ గారి స్వగృహం, జన్మస్థలం. మరి ఇక్కడ మనం చాలా చూసాము. చాలామంది అనుభవాలు విన్నాము. ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. నిజంగా ఇక్కడ ఈ పిరమిడ్ కింద నించొని నేను ఇలా పత్రిజీ గురించి చెప్తున్నా కూడా ఎంతో ఎనర్జీ ఫీల్ అవుతున్నాం. అంటే కంటికి కనిపించని ఆ ఎనర్జీ మనకు అఖండమైన శక్తిని అందిస్తుంటుందనమాట. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది అదే. మనకు లౌకికంగా, ప్రాపంచికంగా, వ్యవహారికంగా ఎన్నో ఉంటాయి. అవన్నీ అశాశ్వతమైనది. సాధ్యమైనది, శాశ్వతమైనది, నిత్యమైనది, సత్యమైనది జ్ఞానం, ఆత్మజ్ఞానం. అది పొందే అద్భుతమైన ప్రదేశం ఇదే పిరమిడ్ ధ్యాన కేంద్రం. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు తన శ్వాసే ధ్యాసగా, ధ్యేయంగా అద్భుతమైన విశ్వ శాంతి కోసమై వారు అహర్నిశలు కృషి చేస్తూ ఇక్కడ ఈ అద్భుతమైన ప్రపంచ నిర్మాణంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మరి అటువంటి ఆ మహనీయుడిని మనం ఈరోజు స్మరిస్తున్నాం. ఎందుకంటే వారి ఆరాధన ఉత్సవాలు. భౌతికంగా దూరమైనా కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. మరి ఇక్కడ చాలామంది కూడా పత్రిజీ గారిని మనస, వాచ, కర్మన గుండె నిండా పదిలంగా వారు చెప్పిన మాటల్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, వారు చేసిన పనులను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ, ఎందుకంటే తల్లి ఏది చేస్తారో, తల్లిదండ్రులు ఏది చేస్తారో పిల్లలు అదే అనుసరించి చేస్తూ ఉంటారు. అందుకనే పితామహ పత్రిజీ గారు తల్లి, తండ్రి అలా దానికంటే ఇంకా ఉన్నతంగా ఒక గురువు కన్నా కూడా ఇంకా ఏదైనా పెద్దదుందంటే ఆ స్థానం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికే సొంతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక
గురువు శిష్యుడి బాధ్యత తీసుకున్నారు అనంటే, శిష్యుడు మోక్షం చేరే వరకు వాళ్ళదే బాధ్యత. అలాగే పితామహ పత్రిజీ గారు కూడా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్‌ని తయారు చేశారు. ఆ ప్రతి ఒక్క మాస్టర్ కూడా మోక్షాన్ని అందుకోవాలి అని అంటే కూడా దానికి మార్గం ఏది? ఏ దారిలో వెళ్ళాలి? ఎలా సాధన చేయాలి? అన్నది పత్రిజీ గారు చెప్పి చూపించారు. మనం ఏది తినాలి? ఏది తినకూడదు? ఏ పదార్థం ఎంతవరకు తినాలి? ఎంత మనం క్వాంటిటీలో తీసుకోవాలి? ముఖ్యంగా అన్నిటికంటే వాక్ క్షేత్రం అనమాట. పత్రి సార్ మాకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే మాట. నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుందని అంటూ ఉంటారు. మరి అటువంటి మాట వాక్ క్షేత్రానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. వారు ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కానీ మాట్లాడితే మటుకు అసలు గుండెల్లో సూదిలాగా చక్కగా గుచ్చుకుపోయేవి ఆ బాణాల్లాగా. అంటే అవి ఎప్పటికి చిరస్థాయిగా ఉండేవి. మంచి మాటలు. ఇప్పుడు రమణ మహర్షి గారు చూడండి మౌనంగా ఉన్నా కూడా ప్రపంచ విఖ్యాతిగాంచారు. అలాగే ఎంతోమంది ఉన్నారు. అంటే వాళ్ళ శక్తి పత్రి సార్ అదే చెప్తారు. ఏం చేయద్దు కళ్ళు మూసుకొని కూర్చో, శ్వాస మీద ధ్యాస పెట్టు, చక్కటి శాకాహారం తీసుకో, నిష్కామ కర్మ చెయ్యు. పిరమిడ్ మనకు సహజంగా ప్రకృతిలో లభించే శక్తిని మనం తీసుకోవాలంటే మన చుట్టూ ఉన్నది మనకు కంటికి కనిపించని ఎంతో శక్తి ఉంది. దాన్ని తీసుకోవాలి. తీసుకోవాలంటే మార్గం ఏంటి? ఆలోచన రాహిత్య స్థితిలో ధ్యానం చేయటం. మరి ఆయన చేసి చూపించారు మనకి. మరి అంత వ్యక్తి, మహోన్నత వ్యక్తి ఈరోజు మనందరికీ కూడా ఆదర్శప్రాయులయ్యారు అనంటే, నిజంగా వాళ్ళ తల్లిగారు ఎంత పుణ్యం చేసుకున్నారు అంటే, అంత మహనీయుడికి ఆవిడ జన్మ ఇచ్చిందంటే, ఆవిడెంత పుణ్యాత్మురాలో అసలు. అంటే దేనికైనా పెట్టి పుట్టాలి అని అంటూ ఉంటారు. పత్రి సార్ కూడా వారు అంతా నిర్మాణం చేసుకున్న వారి ప్లాన్‌లో భాగమే అన్నట్టుగా శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ గారు అంతే సహకరించారు. వారి కుమార్తెలు పరిణిత పత్రి గారు, పరీ పత్రి గారు వారు కూడా అసలు ఎంత అంటే ఇక్కడ ఈ ఇల్లు అనేది బీజం అనమాట. మనం ఎప్పుడూ కూడా ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అని చెప్తుంటారు కదా! ఎప్పుడు కూడా బీజస్థానం మూలం మూలం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనకు గ్రాటిట్యూడ్ ఉండాలనమాట. అందుకే ఈరోజు పత్రిజీ గారి ఆరాధనోత్సవాల సందర్భంగా మనం ఇక్కడ ఈ బోధనని ఫోకస్ చేస్తూ, వాళ్ళ సొంతింటిని ఫోకస్ చేస్తూ, జన్మస్థలం గురించి ఇంకా మనము ఎంతలాగా చెప్తున్నాము అనంటే, దానికి ప్రాధాన్యత ఏమిటంటే, ప్రతి ఒక్కరూ మనిషి మూలాల్ని మర్చిపోకూడదు. మానవతతో మెలగాలి. ప్రతి ఒక్కరూ మహనీయులుగా ఎదుగుతారు. దానికేంటంటే చుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులు, మనస్తత్వాలు అనేవి కూడా ఎంతో ప్రభావితం చేస్తుంటాయి. అందుకని ఇప్పుడు మనం ఇంటిని చూసాం కదా! ఇల్లు ఎంత బావుంది చూడండి. పరిసరాలు ఎంత బావున్నాయి. అలాగే ప్రతి ఇల్లు కూడా ఈ విధంగా నందనవనంగా, ఒక బృందావనంగా అలా ఉండాలి అని ఆకాంక్షిద్దాం. అలాగే ఈ బోధనకి సంబంధించి పత్రిజీ గారి ఇంటిని మనం చూసాం. అలాగే పత్రిజీ గారు చదువుకున్న స్కూలు, అలాగే వారు ఆడుకున్న ప్లే గ్రౌండ్, అలాగే వాళ్ళ అమ్మగారితో కలిసి ప్రతినిత్యం వెళ్ళిన, సందర్శించిన దేవాలయాలున్నాయి. అలాగే వారు పనిచేసిన షుగర్ ఫ్యాక్టరీ ఉంది. వాటన్నిటిని కూడా ఈరోజు మనం ఒక రౌండేసే ప్రయత్నం చేద్దాము. సో, అన్ని వివరాలు కూడా మీకు ఒక్కొక్కటిగా ప్రతి క్షణం సత్యదర్శనం అంటూ కూడా బోధన నుంచి మరిన్ని విశేషాలు మీకు అందించే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ సతీష్‌తో శృతి బోధన్ నుంచి. అలాగే ఇక్కడ మనకు సహాయ సహకారాలు అందిస్తుంది ప్రియాంక.